హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. ఎవరిని గురించి? ఆ రాజు ఎవరు? మన దేవుడే, మన యేసయ్యే ఆ రాజు. ఆయన గురించి మనము రచించేదానికి, చెప్పేదానికి, ప్రకటించేదానికి ఆయన నాలుక త్వరపడుచున్నది. నాలుక త్వరపడుతుంది. దేవుడు ఎన్ని ఆశ్రయిత మన మీద పెట్టుకొని ఉన్నాడు, ఆ దేవుడు మన మీద ఎంత ప్రణాళిక అయితే పెట్టుకొని ఉన్నాడు, ఎంత ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నా బిడ్డల ద్వారా, నా ప్రవక్తల ద్వారా, నా సేవకుల ద్వారా, నా కుమార్తెల ద్వారా, ఇదిగో నా సువార్థికుల ద్వారా నేను ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మని వెతికి రక్షించడానికి నా మాటగా, నా యొక్క మాటలు తీసుకెళ్లి వారికి ప్రకటించి అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్లుగా వారిని లాగి నాకు దగ్గర చేసే యొక్క బిడ్డలు నాకు కావాలి. వారి యొక్క నాలుకని, వారి యొక్క స్వరాన్ని నేను వాడుకోబోతున్నాను, నేను పంపించబోతున్నాను లోకంలోనికి. అయితే ఆ యొక్క హృదయం ఉప్పొంగు యొక్క వాళ్ళ కొడుకులకి చెప్పారు, రాబో తరం వదిలితిట వాళ్ళ అమ్మ పరిచర్య కొరకు ఎంత పరిచర్య చేసిందో వాళ్ళ కొడుకులకి రాబో తరం నడితిరిగి సారి మీ ఆయన చెప్పేద్దా? ఇందు ఎడే ఉండాలా, వాటర్ పోయాలా? అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా,